ఒక హెవీ బాటమ్ ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే మనం పోపు చేసుకుంటాం కాబట్టి. అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల శనగ పలుకులు వేసుకోండి. అందులోనే చింపిన మజ్జిగ ఇలా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలపండి. అది ఎలా కలపాలంటే అది బాగా ఎర్రగా అయ్యేంత వరకు నెమ్మదిగా వేయించండి. వేయించిన తర్వాత చూడండి ఎర్రగా అయింది కదా. ఇప్పుడు అందులో 3/4 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు సరిపడా వేసి బాగా కలపండి. ఇప్పుడు కలిపిన తర్వాత ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్న రైస్ ఉంది కదా, అందులో వేసుకోండి. రైస్ అనేది కొంచెం లూజ్గా ఉండాలి, పొడి పొడిగా ఉండాలి, అప్పుడే లెమన్ రైస్ బాగా వస్తుంది. అందులో ఒక నిమ్మకాయ పిండుకోండి. అందులో మీకు పులుపుకి సరిపడా నిమ్మకాయ పిండుకోండి. అలాగే అప్పుడు నెమ్మదిగా రైస్ కింద నుంచి మీద వరకు నెమ్మదిగా కలపండి, లేదంటే రైస్ ముద్దగా అయిపోతుంది. అలా నెమ్మదిగా కలుపుకుంటూ ఉంటే చూడండి ఇలాగ లూజ్గా లెమన్ రైస్ వస్తుంది. స్పైసీగా, ట్యాంగీగా, పులుపుగా కావాలంటే ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.